ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ మహాకుంభమేళాగా పిలుచుకునే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు అశేషంగా తరలి వస్తూ ఉన్నారు. ఈ విశేషమైన జాతరను చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. తెల్లవారుజాము నుంచే కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తజనులంతా వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కుటుంబాలతో సహా చిన్నారి పిల్లలను తీసుకొని వచ్చి ఆ పిల్లలకు అమ్మవారి ఆశీస్సులను అందించడానికైతే ఇక్కడ భక్తులంతా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి అసలైన జాతర ప్రారంభం కాబోతుంది. ఈరోజు ముందుగా సమ్మక్క తల్లిని కన్నపల్లి నుంచి తీసుకువస్తారు. అదేవిధంగా పగిడిద్దరాజును పునుగొండ్ల నుండి, కొండాయి నుండి గోవిందరాజును గద్దెల వద్దకు తీసుకువస్తారు. ఇక రేపు అసలైన జాతర ప్రారంభం కాబోతోంది. అంటే సమ్మక్క తల్లిని చిలకల గుట్ట మించి కూడా కుంకుమ భరణ రూపంలో ఉన్నటువంటి ఆ తల్లిని తీసుకువచ్చి గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. ఇక 30వ తేదీన గద్దెలపై వారంతా కొలువై ఉంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఆ అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటారు. ఇక 31వ తేదీ శనివారం సాయంత్రం తల్లులు తిరిగి వన ప్రవేశం చేయడానికైతే వెళ్తూ ఉంటారు. ఇక భారీ ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. దీంతో పాటు శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆధునిక టెక్నాలజీతో అయితే పోలీసులు అంతా సిద్ధం చేశారు భక్తుల కోసం అని చెప్పుకోవచ్చు. ఇక మెడికల్ క్యాంపుల కోసం అయితే 50 పడుకుల ఆసుపత్రితో పాటు 30 చోట్ల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. దాదాపు 5192 మంది మెడికల్ పారామెడికల్ సిబ్బంది అయితే విధుల్లో పాల్గొనబోతున్నారు. 20 లక్షల మందిని తరలించేందుకైతే ఆర్టీసీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. 5700 మరుగుదొడ్లు, దీంతో పాటు 5500 తాత్కాలిక నల్లాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ జాతరలో పాల్గొనే పోలీసులు కూడా దాదాపు 42,000 మంది పోలీసులు అయితే విధుల్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అమ్మవారి దర్శనం కోసం అమ్మవారికి బంగారాన్ని సమర్పించడానికి నెత్తిన బంగారాన్ని తీసుకొని భారీ ఎత్తున భక్తజనులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. విజువల్స్లో అయితే ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి సమ్మక్క తల్లి దర్శనం అంటే పోరాట యోధురాలు ఆమె, గిరిజనాల ఆశాజ్యోతి అని చెప్పుకోవచ్చు. అటువంటి ధీరశాలిని దర్శించుకుంటే గనక తమకు కూడా అంతే ధైర్యం కలుగుతుంది, కోరిన కోరికలు సిద్ధిస్తాయి అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తజనులంతా కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనగుడి నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా జాతరకి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి. బాగుందా? ఎన్ని గంటలు వేచున్నారు లైన్ లో? 2 గంటల సేపు. ఓకే సార్, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మనగుడి నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మేడారాన్ని కాస్త అభివృద్ధి పనులు కూడా చేశారు కదా ఇక్కడ? చాలా బాగా చేశారు, బాగున్నాయి. చాలా బాగా చేశారు, బాగున్నాయి అన్ని. ఎప్పటి నుంచి వేచున్నారు? 2 గంటలు అయింది అంతే. తొందరగానే అవుతుంది, మంచిగానే అవుతుంది. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దర్శనం బాగున్నాయి. ప్రజలకి మంచినీళ్ళ సౌకర్యం కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. చూడొచ్చు. భక్తులైతే భారీ ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్నారు. ఈ జాతరకి కేవలం తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, బీహార్ తదితర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ అధికారులు చేశారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నై నుండి వచ్చామండి. అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, ఏ ఇయర్ మిస్ అవ్వలేదు. ఈసారి ఫెసిలిటీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి. క్యూ లైన్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏది కానీ ఇక్కడ ఏం లేదు, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ తోటి దర్శనం కోసం జస్ట్ మేము ఎంటర్ అయ్యి 20 minutes అవుతుంది కావచ్చు, బట్ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫెసిలిటీస్ కానీ.
చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అయితే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరిన కోరికలు తీర్చు తల్లి, మా కుటుంబాలు పిల్లా పాపలతో సుఖంగా విలసిల్లేలా దీవించు తల్లి అంటూ కూడా అమ్మవారిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికైతే ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. ఇక సాయంత్రానికి ఈ జాతర మరింత ఉత్సాహంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. భక్తులు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు నుండే జాతర ప్రారంభం, ఈ రోజు నుండే కూడా అమ్మవార్లని గద్దెల దగ్గరికి తీసుకువస్తారు కాబట్టి సాయంత్రం వరకు భక్తుల సంఖ్య మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా సమ్మక్క జాతర కోసం వచ్చినటువంటి అశేషమైన జన సందోహంతో మేడార ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడిపోతుంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.